అల్లుడు దుర్యోధన, రా నాయనా రా, నీకో ప్రత్యేక విషయం చెప్పవలే. ఏమా విషయం శకుని మామా? మనకు భూపతిసం వారి నుండి ఉగాది ఉత్సవాలకు పిలుపు వచ్చింది నాయనా. భూపతిసమా? వారెవరు? నాకు తెలియని కొత్త సామంతులా? లేదల్లుడు, వారు మన భరత భూమిలోనే లేరు. మనకు ఉత్తర అమెరికా ఖండంలోని విదేశము నుండి ప్రవాసాంధ్రుల పిలుపు వచ్చినది. ఉత్తర అమెరికా అతల కుతల వితల తలాతల రసాతల పాతాళ లోకాలన్నిటిని గురించి విన్నాము, కానీ ఈ ఉత్తర అమెరికా గురించి ఏనాడు వినలేదు, ఎన్నడూ కనలేదు. అది సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులలో ఎవరి నివాసము? వారెవరూ కాదు, వారు విదేశీయులైనను మన వంటి మానవులే. భరతఖండము వదిలి పరదేశం చేరి బ్రతుకు సాగిస్తున్న కాంతిసీకుల వంటి వారు నాయన. ఆ గడ్డ చేరినా ఈ గడ్డ సంస్కృతిని మరువక పండగ పబ్బాలు, పూజా పునస్కారాలు, సాహితీ సంప్రదాయాలు నిలబెట్టే జీవులు. భూపతిసం అదేమి దేశము మామ? పేరు కూడా సుంత వింతగనేయున్నది. అది ఒక దేశం కాదు నాయన. భూపదేశం అనిన బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం. దాని అధ్యక్షుడు తాళ్ళూరి చంద్రుడు మనకు పిలుపు పంపినాడు. సంఘమా? పేరు వినని ఊరు కనని అనాగరిక అనామక సామంత భూపత సంఘాధ్యక్షార్భకుండు మమ్ము ఆహ్వానించుట దిగ్దిశాంత విశ్రాంత యశస్తేజో విరాజితమై నవఖండ భూమండల పరివ్యప్తమై దశాక్షౌహిణి సేనావాహిని పరిరక్షితమై శాత్రవ భయంకరమగు ఈ కురుమహాసామ్రాజ్యమును శాసించు రారాజునగు నేను ఆ ఆహ్వానమును మన్నించి ఉత్తర అమెరికా తెంచుట అసంభవము. అల్లుడు, ఆ చంద్రుడు మిత్రుడో శత్రుడో మనకి తెలియదు. అతన్ని కలిసి చూసి మాట్లాడి మనసు కనుగొని మనవాడిగా చేసుకొని తిరిగి రావాలి సుమా. ఆ పాండవులపై యుద్ధవేరి మ్రోగించే ముందు వేరే ఖండాలలో వేరే దేశాలలో మన ప్రాబల్యం బలగం పెంచుకోవడం చాలా అవసరం. ఆ కపట కృష్ణుడు అచటికి అర్జునుని పంపే ముందు మనమే ఇతన్ని కలిసి వచ్చుట మంచిది. ఒకవేళ మిత్రుడు కాడా కాని ఎడల శత్రువైనా దగ్గర నుండి చూసి అంచనా వేసి వారు మనకు ప్రమాదమా ప్రమోదమా తెలుసుకొని వచ్చుట శ్రేయస్కరం. మరి వారి ఆహ్వాన పత్రికను అందించవచ్చిన సభ్యుల బృందము విడిది చేసినారా? మన సభకు ఎప్పుడు వచ్చెదరు? ఆహ్వాన సమితి లేదు, పత్రిక లేదు. ఈ వైటు అనగా అంతర్జాల ఆహ్వానము వచ్చినది. ఈ వైటియా? ఎంత మదమెంత మాత్సర్యం, ఎంత పొగరు! హస్తినాపుర చక్రవర్తికి కురు సామ్రాజ్య సార్వభౌమునికి ధన కనక వస్తు వాహనాదులతో సగౌరవముగా ఆహ్వాన పత్రికను పంపక కేవలము గాలిపత్రిక పంపున ఆ అహంకారి అతని కండకావరము వదిలించదను. ఎవరక్కడ? మ్రోగించండి రణభేరి. హై, కొత్తగా అధ్యక్షుడై తుళ్ళి తుళ్ళి పడుతున్న ఆ తాళ్ళూరిని తాళ్లతో కట్టించి రాళ్లతో కొట్టించి కళ్ళు పళ్ళు పీకించి కాళ్ళు వేళ్ళు విరిపించి ఒళ్ళు హూనము గావించి పాతాళ బిలమున గొళ్ళాలు వేయించి పెళ్ళు పెళ్ళున ఏడ్చేలా చేసి మళ్ళీ మళ్ళీ ఇటువంటి కుళ్ళు పనులు చేయకుండా పెళ్లి చేయకున్నా నేను ధృతరాష్ట్ర కుమారాగ్రజుడనే కాను. అల్లుడు, ఈ ప్రథమ కోపమే తగ్గించుకోమని చెప్తున్నాను. ఆ తాళ్ళూరి చంద్రుడు మంచి మర్యాద కలవాడు, అతిథులను ఆదరించువాడు, మిత్రబాంధవ్యము ప్రదర్శించువాడు అని వినికిడి. అయినా ఈ కాలంలో ఎవరూ స్వయంగా వచ్చి ఆహ్వానాలు అందచేయటం లేదు. ఎంతవారికైనా దేశాధినేతలకైనా టెలిఫోను పిలుపులు, ఆన్లైన్ మెసేజ్లు, ఈవైటులు, పక్షి కూతలు
ఇవి కాకపోతే ముఖ పుస్తకంలో ప్రకటనలే. ఇప్పటి పద్ధతి ఈ వైటియేనట. వెళ్ళి ఆ చంద్రుడి సంఘము, దాని పరిధి ప్రఖ్యాతులు తెలుసుకోవాలి. శాంతంగా మన పనిని నిర్వహించుకొని రావాలి. ఇంతకు ఈ పిలుపు ఎప్పటికీ, ఎందులకు? ఆ తాళ్ళూరి చంద్రుడు భూపతేశం కొత్త అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి ఉగాది ఉత్సవాలతో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టటానికి పూనుకున్నాడట. ఆ సందర్భంగా వచ్చి వారి సభను అలంకరించవలసిందిగా కోరాడు. సరే మామ, అటులనే కానిమ్ము. భూపతి సంఘమునకు వేంచేయుదును. ఆహా, లేదల్లుడు. ఒకసారి ఇలాగే అతిథిగా వెళ్ళి మయసభలో అభాసుపాలయ్యి వచ్చావు. ఆ ద్రౌపది నిన్ను చూసి వెక్కిరింపుగా నవ్విందని ఈనాటిదాకా మండిపడుతూనే ఉన్నావు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నావు. ఈసారి అలా కాకుండా నీ వెంట నేను కూడా వస్తాను. నీ మీద ఓ కన్నేసి ఉంచుతాను. పద, వారికి మన సమ్మతిని, అదే RSVPట పంపుదాం. చిత్రం భళ్ళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ బాస్టన్ నగరుకు రాజును రప్పించితే విచిత్రం, పిలువగనే దుర్యోధనుడే విచేయుటే విచిత్రం, చిత్రం హాయ్ భళ్ళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం. మిన్ను తాకు భవనములు, కన్ను చెదురు హైవేరు, ఎన్నెన్నో సాంకేతిక నిపుణతలు చతురతలు, ఎన్నడు కనని వినని కారులు, ప్లేనులు, ట్రైనులు, చిత్రం హైభళారే విచిత్రం, ఎంతటి మహారాజునైనా అంతటి మహారాజునైనా ఇంత చిన్న సెల్ ఫోనులో సెల్ఫీతోనే బంధించుటే నాటికి ఊహించలేని చిత్రం హైభళారే విచిత్రం, చిత్రం భళ్ళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ బాస్టన్ నగరుకు రాజును రప్పించితే విచిత్రం, పిలువగనే దుర్యోధనుడే విచేయుటే విచిత్రం, చిత్రం హాయ్ భళ్ళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం భళ్ళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ బాస్టన్ నగరుకు రాజును రప్పించితే విచిత్రం. అయ్యారే, ఇది కలయా, నిజమా, లేక కించిత్ కోకుపానాసక్త ప్రేరేపితమైన మా చిత్త భ్రమయ? ఏమీ అద్భుత ప్రాంగణములు, చక్కని మంగళ తోరణములు, మగువల మెరుపుల ఆభరణములు, తళతళలాడే అలంకరణములు, మనోల్లాసమునకు కారణములు, ఉత్సాహమునకు ప్రేరణములు. నాయనా దుర్యోధన, ఈతడు భూపతేశం అధ్యక్షుడు, పరభాషలో ప్రెసిడెంటు అని కూడా అందురట. చంద్ర తాళ్ళూరి, ఈతడి సతీమణి మాధురి. భళా భళా, అధ్యక్షుడు సతీమణి సమేతముగా ద్వారములోనే మమ్ములను సాదరముగా ఆహ్వానించను సుమా. చంద్రుని చాతుర్యము, మాధురి మాధుర్యము అత్యానందకరము, ఉత్తమము. నాయనా, ఈమె కార్యదర్శి చలుపాది మణిమాల. ఏమది, సెక్రటరీ అని కూడా అందురట. ఆహా, ఈ మరుదంతి మణిమాల తేనెలొలుకు చిరుమందహాసముతో ఆహ్వానించుచున్నది. అత్యుత్తమము. చారుశీల
స్వప్నబాల, చిరునవ్వుల పాఠశాల, మంచులోన అగ్నిపూల, సార్వభౌములకు నచ్చినవులే మణిమాల. నాయన దుర్యోధన, ఈతడు కోశాధికారి, పెనుబోలు ప్రదీపుడు. కోశాధికారికి వింత పిలుపు, ట్రెజరరుట. ఈ ప్రదీపుడు ప్రసన్నముగా, ప్రశాంతముగా, ప్రమోదముగా, ప్రత్యేకముగా మమ్ములనే ప్రముఖులుగా, ప్రధానులుగా భావించి ప్రజ్ఞానము ప్రదర్శించినాడు. మాకు నచ్చినాడు. నాయన, ఈతడు సహకార్యదర్శి, మాదాది సురేంద్రుడు, మరుపేరు జాయింట్ సెక్రటరీ. ఈతడు పేరుకి సురేంద్రుడే కాని ఆ అర్జునుడి తండ్రి కపట సురేంద్రుని కన్నా ఉత్తముడి వలె నుండి నరేంద్రులమైన మమ్మే మెప్పించను. నాయన, ఈతడు సహకోశాధికారి, అమరవాది సీతారాముడు. చెప్పవద్దు, అర్థమైనది. జాయింట్ ట్రెజరరు. ఈ ప్రాంతమున అగ్గిరాముడు, పిడుగురాముడు, అందాల రాముడు, శభాష్ రాముడు, సరదా రాముడు, అడవి రాముడు, తన మనసులో తనే బాలరాముడు మొదలగు అనేక రామనామములతో కూడా పిలువబడునట. అస్తు. సీతారాముడు రాముని మించిన రాముని వలె మా ఆత్మారామునికే ఆరామము కలిగించెను. ఈ కురు శిరోమణిని సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతునిగా చేసిన ఈ సంఘ అధ్యక్షవర్గము అత్యంత ప్రావీణ్యతతో, అకుంఠిత అలంకార చాతుర్యముతో సభా సదనమును, రంగస్థలమును తీర్చిదిద్దిన కార్యవర్గ సభ్యులు ధన్యులు. రంగురంగుల దుస్తులతో, ధగధగా మెరిసే నగిశీల నగలతో, వంపు సొంపులతో తిరుగాడే అందగత్తెలు, ఇందువదనలు, కుందరదనలు, మందగమనలు, చంద్రవంకలు బళారే. తుళ్ళింతలతో కేరింతలాడే చిన్నారి బుడతలు, ఆనందంతో చిందులేసే ముద్దుగారు పిల్లలు, కనులు చెదిరే తడుకు బెళుకు వస్తువులతో అంగడులు, లాలాజలమూరింపజేసిన రకరకాల పానీయములు, హిమలేహ్యములు, జఠరాగ్నిని ఉద్భవింపజేసిన పలు భక్ష్యములు, సమోసములు, చీజు చక్రములు. ఓహోహో, భేష్ అల్లుడు భేష్. రంగస్థలముపై చక్కని సాంస్కృతిక కార్యక్రమములు, నృత్యములు, నాటకములు, అందెలు, చిందులు, గీతములు, గేయములు, పద్యములు, శ్లోకములు, కవితలు, ప్రార్థనలు, రూపకములు అన్నీయూ మనసుకు హత్తుకొనున్నట్లు ప్రదర్శించుచున్నారు. అవును మామ, భళారే, మధ్యారే. ఈ అనన్య అపూర్వ అనూహ్య అమోఘ వైభవము మా కురు రాచసభనే మైమరిపించుచున్నది. ఏమి, ఖాండవ ప్రస్థమును ఇంద్రప్రస్థముగా మార్చుకున్న పాండవుల వలె ఈ ప్రవాసాంధ్రులు కూడా పరదేశమును తమ స్వదేశ స్వర్గముగా మార్చుకొని సుఖములు అనుభవించుచుండిరే. వీరిని తక్కువగా అంచనా వేయుటకు వీలు లేదు. మాతో సమానమైన ప్రాచుర్యము, ప్రాముఖ్యత ఈ భూపతిశం వారికి లభించుట మానధనాఢ్యుడైన ఈ కురుభూపతి సహింపనోపునే. అదిగో అల్లుడు, మరల నీ మనసు చంచలమగుచున్నది. తొందరపడి కలహమునకు కాలు దువ్వకు. నాయనా, ఈతడు ఈ సంఘ సాంస్కృతిక కార్యదర్శి దుగ్గరాజు రమణుడు, కల్చరల్ సెక్రటరీ అని అందురట. ఈ రమణుడు ఎంత తీపి మాటలు మాట్లాడెను. ఇచ్చట వేదికపై నా మీదను,
నా ఆప్తమిత్రుడు కర్ణుని మీదను నా తండ్రి ధృతరాష్ట్రుని మీదను రూపకములు వేసి ఆనందిస్తున్నామని తెలిపాను. రమణ దుగ్గరాజ, సాంస్కృతిక కార్యక్రమ భోజ, ప్రసన్నవదనాన్విత తేజ, మధురమైన మడత కాజ, వేసవిలో దప్పిక తీర్చు చన్నీటి కూజ. మామా, అతని మర్యాద మెచ్చి వినయము నచ్చి అతనితో సభలోకి వచ్చి ప్రశంసలు ఇచ్చి ముచ్చటపడినానే, కాని మరలా ఆ దురాత్ముడు ఎంత ప్రగల్భములు పలికెను. ఓయి రమణ, ఏమంటివి బోస్టన్ దుర్యోధనుడిగా ముల్పూరు అరుణుడట అత్యద్భుతముగా నన్నే తలదన్నునటుల నటన ప్రదర్శించెనట. పరకాల మూర్తి అట నా ప్రియసఖుడు అంగరాజగు రాధేయుని కన్న గొప్పగా వేదికపై రాజిల్లెనట. ఏమీ ఈ దురాంతకుని అసభ్య ప్రేలాపన. నాయనా, అతను అంటే అని ఉండవచ్చు కానీ ఆ అరుణుడికి నిన్ను మించిన వాక్పటిమయుండునా? ఆ మూర్తి మన కర్ణుని మించిన తేజోమూర్తి అయి ఉండునా? అసంభవము. పరకాల కురుముఖ్యులతోనే పరాచికాల. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సితవాది శ్రేణియుంగూర్చి నే దండంబున్గొని తోలు చందనం మీదన్ నారి సారించుచున్ గాండీవమ్ము ధరించి ఫల్గునుడు మీ మూకల్ చెండుచున్నప్పుడు ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము, ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ. సంధింపగన్ మామా, వింటివిగా ఒక శ్రీనివాసుడెవరో ఆ కళ్ళబొల్లి నల్లగొల్లడగు కృష్ణుని రూపములో వేదికపై సంధి సమావేశములు నడిపి రాయబారములు సలిపి నీతి సూత్రములు తెలిపి మమ్ములనే నీచముగా చిత్రీకరించుచున్నాడట. అతనికెంత ధైర్యము! ఆ శ్రీనివాసుడు బలభద్రపాత్రుడైనచో నీవు మాత్రము బలరామ ప్రీతిపాత్రుడవు కావు. మామా, ఆ అధ్యక్షునకు తెలుపుము. మా ఆగ్రహము శాంతించవలెనన్న మమ్ములనే ప్రత్యేకముగా గుర్తించి ముఖ్య అతిథిగా గారవించి అగ్రతాంబూలము సమర్పించి పూజించవలే. అదిగో వాళ్ళ భవిష్యత్కాల అధ్యక్షుడట బచ్చు శ్రీనివాసుడు, ప్రెసిడెంటు ఎలెక్టు, అనగా రాబోయే సంవత్సరంలో కాబోయే అధ్యక్షుడు ఇటు వచ్చుచున్నాడు. అతనికి చెప్పెదము. మరి ఒక శ్రీనివాసుడెవరో చక్రవర్తిగా సామ్రాట్టుగా వేదిక పైనను ముఖ పుస్తకములోను అతి టీవీ దర్పము ప్రదర్శించుచున్నాడట. ఏమి అతని గొప్ప! సకల భూమండలాధీశులము మేముండగా అతనికి పట్టము గట్టిన వారెవ్వరు? సందేహము లేదు అల్లుడు, ఇది అంతయు ఆ మాయావి కపట కృష్ణుని కుయుక్తమే. ఖచ్చితముగా నిన్ను ఇచటికి పిలిపించి అవమానించుటకే పనిన వ్యూహము, ప్రణాళిక, కుట్ర. ఏమి ఆ భవిష్యత్కాల అధ్యక్షుడు ఏమనెను మామా?
కార్యక్రమమునకు వచ్చిన ప్రతి వ్యక్తిని వారు ముఖ్య అతిథిగానే భావిస్తారట, మర్యాదనిస్తారట. ఇందులో ఎక్కువ తక్కువ భేదాలు లేవని చెబుతాడా? అంతా అబద్ధం అల్లుడు. తానా అధ్యక్షుడట, నన్నపనేని మోహనుడట. అతనికి సాలువాలు కప్పి పూల వర్షం కురిపించి సత్కరించినారని వేగుల వార్త. ఎంత ధైర్యము! అతనెక్కడా, నీవెక్కడా? ఈ శ్రీనివాసు బచ్చు నన్ను గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ నీతో తుచ్చమైన మాటలాడి కచ్చ రేకెత్తించినాడు. మామా, ఈ తాళ్ళూరి చంద్ర నాకు ఈ వైటు ఏల పంపవలే. పంపెను పో. నీవు నన్ను ఒప్పించి మెప్పించి విముఖుని సుముఖునిగా చేసి ఇచ్చటికి ఏల రప్పించవలే. రప్పించితివి పో. ఇచ్చట నేను ఈ ఉత్సవముల ఉత్సాహములో పడి చెంచల మనస్కునివలే ఏల ప్రవర్తించవలే. తక్షణమే నిష్క్రమించక ఈ ప్రాంగణమందే ఏల ఉండవలే. ఉండి తినిపో. అయుక్తులైన ఆహ్వానితులంతా ఆరాధనగా నాతో సెల్ఫీ చిత్రములు తీసుకొనగా ఆనందములో ఏల మునుగవలే. మునిగి తినిపో. అదే అలుసుగా తీసుకుని భూపతి సంఘ కార్యవర్గమంతా నన్ను ఏల నిరాదరించవలే. నమస్కారములు చేసి పురస్కారములిచ్చి పూజించుటకు ఆస్కారమున్నను వీరు అహంకరించి నన్ను ఏల తిరస్కరించవలే. ఈ పరాభవము మేము సహింపజాలము. ఈ కురుశ్రేష్ఠి ఇష్టాయిష్టములు కనుగొని నిష్ఠగా పూజించని ఈ దుష్టులను అష్ట కష్టములు పెట్టి నష్టము కలిగించి సమిష్టిగా ముష్టిఘాతముల పాల్చేసెదము. తాళ్ళూరి రాజధిక్కారి! దుర్యోధన, చాలించు నీ దుష్ప్రసంగము. కార్యవర్గ సభ్యులారా, సభ్య మహాజనులారా, అతిథిగా వచ్చి అతిగా ప్రవర్తించిన కురు సార్వభౌముని తరపున ఇవే నా క్షమాపణలు. రారాజా, కౌరవాగ్రజ, హస్తినాపుర యువరాజువని, కురు సామ్రాజ్య ప్రతినిధివని సకల రాజలాంఛనములతో ఉచిత రీతినే సత్కరించినను మా కార్యవర్గ సభ్యులను తుచ్చముగా తోలనాడి నీకు నీవే పగవానిగా ప్రకటించుకొంటివి. పూర్వం మధు మాధవులు, శ్రీనివాసులు, శంకర వెంకటేశ్వర, నాగేశ్వర, కోటేశ్వర, రామ రమేష్ బాబులు, సూర్యప్రకాశులు ఏలిన తెలుగు సంఘము మాది. 2 చంద్రులు ఏలుతున్న తెలుగు గడ్డ నుంచి వచ్చిన 3వ చంద్రుడను నేను. మాకు బోస్టన్ కృష్ణుడు, బోస్టన్ దుర్యోధనుడు, బోస్టన్ కర్ణుడే కాక మా తెలుగు సంఘ ప్రఖ్యాతిని ఉత్తర అమెరికా దేశం దశ దిశలా చాటిన మా బోస్టన్ భీష్ముడు కూడా ఒకరున్నారు. ఆయనే నన్నపనేని మోహన్ గారు. ఆయన్ని మేము సత్కరించడం తప్ప? ఎంతో గొప్ప సంఘ సేవకు పూనుకొని పేద విద్యార్థులకు విద్యాదానం కలిగిస్తున్నారు ఇంకో చంద్రుడు చాంద్ పాషా. ఆయనను మేము గౌరవించడం తప్ప? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము! మా ఆపేక్షను వీక్షించక, మా ఆకాంక్షను కటాక్షించక, విచక్షణారహితంగా అలక్షణాపూర్వకంగా ప్రవర్తించి కక్షగట్టి శిక్షను విధించదా, మోక్షము చూపెదా అని నీవు 1,00,000 దూషణములు పలికినను ఈ సంఘము కోసము దీక్షగా పనిచేసే మా తెలుగు ప్రజలే మాకు రక్ష. మా తెలుగు సంఘ సభ్యులు ప్రేమతో ఎన్నుకున్న వారి ప్రియ అధ్యక్షుడను నేను. దుర్యోధన, కర్మయోగులైన కార్యకర్తలు, పూజ్యులైన పెద్దలు, రసికులైన సభికులు సైతం జయహో చంద్రుడా, జయహో చంద్రుడా అని హర్షించు విధమున ఈ బోస్టన్ తెలుగు సంఘమునకు అధ్యక్షత వహించదా? ఎనీ డౌట్స్? విశ్వంభరా వినుత శాశ్వత కీర్తిమంతులము, అఖిల అమరాన్విత నగర అంతఃపుర సౌధమ్ములకు అధినేతలము, 10 సహస్ర రథ గజ తురగ పదాతి సర్వశక్తియుక్త మేరు సమానధీర దశాక్షౌహిణి సేనాధిపతులము, ఈ అఖండ భూమండలమునకు సార్వభౌములము, మమ్ములను అన్య సామాన్యులతో సమానముగా నెంచెదరా? ఇది ఈ మానధనుడైన కురుక్షితిపతికి దుస్సహమగు అవమానము. అల్లుడు, నీ అవమానము నా అవమానము కాదా? నీవు చింతించవద్దు. హస్తినకు వెళ్ళిన మరుక్షణమే
ఈ పరాభవమునకు తగ్గ ప్రతీకార ప్రణాళిక చేసెదము, పాచికలు వేసెదము. సంకల్పం అండి. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ వన్. సో యాక్చువల్గా మీరు అందరూ ఉంటారు ఈజీగా పరిచయం చేశారేంటి దుర్యోధనతో, మరి డివోటీలు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు పరిచయం చేయలేదేంటి అని అనుకుంటారు. యాక్చువల్గా కారణం ఏంటి, ఎందుకంటే డివోటీలు అక్కడ కూర్చుంటే ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చినాము. అదే కాదు, ఇంకో కారణం కూడా ఉంది. ఈసీని పరిచయం చేస్తేనే ఇక్కడ మైసభ అయిపోయింది, ఇక డివోటీలు పరిచయం చేస్తే కురుక్షేత్రమేనండి. సో దట్ ఇస్ ద రీజన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్ నాకు ఈ ఐడియా రావడంలోనే నేను ఇలా చేద్దామనేసి నేను పద్మజ బాల గారికి చెప్పానండి. ఆవిడ ఈ ప్రోగ్రామ్ చెప్పిన వెంటనే విత్ ఇన్ 2 days మీకు వినే ఉంటాయి ఈ డైలాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ డైలాగ్స్ ఇన్ దిస్. సో ఈ డైలాగ్స్ విత్ ఇన్ 2 days పద్మజ బాల గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలనేసి మా ఈసీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి. అంటే దియోగన అంటే ఒకసారి దియోగగా మన ముందు అరుణ్ గారు, సెక్రటరీ శ్రీనివాస మంత గారండి. సో we just want to appreciate పద్మజ బాల గారు, మన్మాల గారు from ఈసీ తరఫునండి. So it is, I hope we wanted to do this type of programs many more, and I hope you all enjoyed it. Thank you very much. మాది అందరికీ ముందరగా దుర్ముఖ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మేము మొన్న సంక్రాంతికి అన్నమాచార్య గురించి జీవిత చరిత్ర నాటకం వేసి లాస్ట్లో ఇంకా అలసిపోయి ముంటలు సర్దుకొని అన్ని ఇంటికి బయలుదేరుతున్నాం. వెనకాల వచ్చారనమాట చంద్ర గారు, మన ఉగాది ప్రోగ్రామ్కి ఏదైనా వెరైటీగా చేయాలండి. ఆయన ఒక ఐడియా ఇచ్చారనమాట, దుర్యోధనుడికి మనం ఈ వైపు పంపించి బాస్టన్కి పిలిస్తే ఎట్లా ఉంటుంది ఆయన రియాక్షన్ అని. నేను అప్పుడు చాలా అలసిపోయినాను, పట్టించుకోలేదు. తర్వాత 2-3 సార్లు ఆయన ఫాలో అప్ చేసి మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలండి అన్నారు. నాకు తట్టింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా దాంట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుంది. పాపం వాళ్ళు ఇంత పని చేస్తారు తెర వెనుక, కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనగానే అందరు తిరిగి కాస్త ఏమన్నా స్టాల్స్ చూసుకోవడానికి వెళ్ళిపోతుంటారు most of the time. అందుకని కాస్త వెరైటీగా చూపిస్తే ఉండి చూస్తారేమో అనుకున్నాము. అందరికీ నచ్చిందని నేను ఐ హోప్ దట్ యు ఆల్ లైక్ ఇట్. I also hope that nobody gets mad. పాపం చంద్ర గారి గురించి అంత బీభత్సంగా రాసేసాం, మాధురి గారు కొట్టారేమో భయం వేసింది. మణిమాల గారి గురించి పద్యాలు పాటలు రాసేసాం, ఆవిడ కోపం వస్తుంది.